ఏం స్పెషల్ మమ్మీ? చేపల కూర. ఫిష్ కర్రీ ఎట్లా చేస్తారో చెప్పు మమ్మీ. ఇగో ఎల్లిపాయలు వేయాలి. ఫస్ట్ ఎల్లిపాయలు వేస్తే కొన్ని మెంతాలు వేయాలి, కొన్ని ధనియాలు వేయాలి, వేసుకొని వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకున్నాలా. ఉల్లిపాయ పట్టేసినాం కదా మసాలా ఫిష్కు. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకున్నాలా. ఫిష్కు 4 చెంచాల ఆయిల్ పోసుకోవాలా. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు తాలింపు వేసుకున్నాను. కలిపి వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ, ధనియాలు కడిగిన తర్వాత ఇట్లా వాటర్లోకి వెళ్ళి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలా. ఈ గోలిన తర్వాత 5 నిమిషాల తర్వాత మంచి గోలాలా. గోలితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఫిష్ గోలిన తర్వాత కొత్తిమీర మంచి గోలిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలా. ఉల్లిపాయ మంచిగా గోలిన తర్వాత పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకున్న తర్వాత మీకు ఎంత తగినంటే అంత సాల్ట్ వేసుకోవాలా. చెంచాల కారం పొడి వేసుకోవాలా. కొంచెం పులుపు బాగానే ఉంటుంది కదా. సాల్ట్, మిరం పొడి కొంచెం ఎక్కువ పడుతుంది తినేటప్పుడు. ఇవి బాగా వేయించుకున్న తర్వాత కడిగేసినాం కదా మనము. ఇప్పుడు ఇవి గోలిన తర్వాత ఇక్కడ ఆయిల్లో వేసుకోవాలి. ఉప్పు కారం మంచిగా ఫిష్కి పట్టేటట్లా మంచిగా వేయించుకోవాలి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత వేసిన తర్వాత వాటికి ఉప్పు కారం మంచిగా పడుతుంది కదా. తర్వాత ఫిష్ వేసినాం కదా, తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకోవాలి. వేయిన తర్వాత చింతపండు గుజ్జు మంచిగా వేసి రసం దాంట్లో పోయాలా. చింతపండు రసం పోసిన తర్వాత పీసులు అన్నీ స్పూన్తోనంటే విడిపోతాయి. కాకపోతే ఇట్లా అనుకుంటే దానికి మంచిగా ఉప్పు, మిరము, చింతపండు రసము అన్నీ మంచిగా పీస్కి అనేది పట్టుకుంటాం. కర్రీస్ టేస్ట్ మంచిగా బాగా రావాలంటే కొంచెం షుగర్ వేసుకోవాలా. ఫిష్ రెడీ అయిపోయింది. ఇట్లా ఉప్పు కారం పట్టిందా లేదా, ఫిష్ ఉడికిందా లేదా, చేప ముక్క ఉడికిందా లేదా అని చూడాలా. చూసిన తర్వాత మంచిగా రెడీ అయిపోయింది. ఆపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి. చేపల కూరతో జొన్న రొట్టె ఎట్లా టేస్ట్ ఉన్నదో చెప్పు. సరే మమ్మీ. చాలా టేస్టీగా అయింది మమ్మీ.